కుక్క కరిస్తేనే కాదు నాకితే రక్కితే కూడా ర్యాబిస్ ముప్పు తప్పదంటున్నారు పరిశోధకులు. అవును, ఇది ముమ్మాటికి నిజమే. గుర్తించి చికిత్స తీసుకోకపోతే ర్యాబిస్ వైరస్ ప్రాణాంతకంగా మారడం ఖాయమని, ఎంతటి కండులు తిరిగిన వీరుడైనా సరే ర్యాబిస్ వైరస్ను నిర్లక్ష్యం చేస్తే నిలువున కూలిపోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ర్యాబిస్ వైరస్ అంత ప్రమాదకరమా? ర్యాబిస్ నయానికి చికిత్స లేదా? మరి ఏ మందులను పనిచేయవా? వీధి కుక్కలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కుక్క కాట్లపై వైద్య నిపుణుల సూచనలు ఏంటి? కుక్క కాటు ర్యాబిస్ వ్యాధిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? కేజీహెచ్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబుతో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరిన్ని వివరాలు అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు కేజీహెచ్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పుడు వీధి కుక్కల విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. వాస్తవానికి కుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి వస్తుందా? ఎటువంటి కుక్కలు కరిస్తే ఈ వైరస్ సోకుతుంది? నమస్కారం. ముఖ్యంగా రేబీస్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. కుక్క కాటుకు గురైనప్పుడు అది మనం పెంచుకున్న కుక్క అయినా, లేదా వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి కుక్క అయినా, లేదా వీధిలో ఉన్నటువంటి స్ట్రీట్స్ లోపల తిరుగుతున్నటువంటి కుక్క అయినా సరే మనము అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసేసాం కదా అనేసి అజాగ్రత్త వహించకూడదు. ఇంట్లో పెరుగుతున్నటువంటి కుక్క కూడా ఒకవేళ సరైనటువంటి యాంటీబాడీస్ ఆ డాగ్లో లేకపోతే, లేదా అది వేరే ఇతర కుక్కలతో తిరగడం వల్ల కూడా ఇటువంటి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకి రేబీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి అజాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ముఖ్యంగా చేయవలసినటువంటి విషయాలు 2-3 ఉంటాయి. అంటే కుక్క కాటు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కుక్క కాటు గురై అవ్వగానే మనము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి ఏ వాటర్ పైప్ కానీ, లేదా వాటర్ బాటిల్స్ కానీ ఏవి దొరికితే అది, అంటే నెమ్మదిగా నింపాదిగా బండి మీద వెళ్తున్నాము, కుక్క వచ్చి కరిచింది, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేద్దాము అనేటటువంటిది ఉండకూడదు. వితిన్ సెకండ్స్లోనే దానికి దగ్గర లోపట ఏదో రకంగా మనం వాటర్ తీసుకొని ఒక పైప్ కింద కానీ, లేదా సోప్ వాటర్తో కానీ మినిమం 15 నిమిషాల వరకు వాష్ చేయవలసి ఉంటుంది. సో ప్రేక్షకులందరూ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్లీ మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏ సోప్ కానీ, డిటర్జెంట్ కానీ, ఏది దొరికితే ఆ టైంకి అది దాంతో క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎంత మనం టైం ఇస్తే ఇది చర్మం నుంచి లోపట నరం ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి స్పైనల్ కార్డ్ ద్వారా మెదడుకు వెళ్తుందన్నమాట. ఒక్కసారి మెదడుకు వెళ్ళిన తర్వాత ఈ రేబిస్ వ్యాధి ఇంకా తిరిగి మళ్ళీ రివర్సిబుల్ చేయడానికి అవ్వదు. కుక్కకున్న గాయం ప్రాంతంలో కుక్క నాకినా సరే ఆ ర్యాబిస్ వైరస్ సోకుతుంది. ర్యాబిస్ వైరస్తో సోకుతుంది. మరియు ముఖ్యమైనటువంటిది ఏ ప్రదేశంలో కరిచింది అన్నది కూడా చాలా ముఖ్యము. మెదడుకి ఎంత దూరంగా ఉంటే అంత నెమ్మదిగా వ్యాధి సోకుతుంది, ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా సోకుతుంది. అని అంటే ఇప్పుడు కాలుకి గాయపరిచినప్పుడు, తర్వాత చెయ్యికి గాయపరిచినప్పుడు, లేదా మెడ దగ్గర, తర్వాత ముఖం మీద గాయపరిచినప్పుడు దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ మెదడుకి దగ్గరగా ఉన్నటువంటి ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో అవి చాలా త్వరగా వెళ్ళిపోతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంటి మీద గాయం చేసినప్పుడు చిన్నదైనా సరే, లేదా ముక్కు లోపల గాయం చేసినప్పుడు, చెవిలో గాయం చేసినప్పుడు, ఇవి ఓపెన్ ప్లేసెస్ కాబట్టి ఈ ముఖం మీద ఎటువంటి ప్లేస్లో కూడా గాయం జరిగినా సరే, మెడ మీద గాయం జరిగినా సరే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకోవాల్సినటువంటి వ్యాక్సినేషను క్రమ పద్ధతిలో ఎట్టి పరిస్థితులలో మిస్ కాకుండా 0 డే అంటే మొదటి రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు ఈ వ్యాక్సిన్స్ క్రమ పద్ధతిలో ఇంట్రామస్క్యులర్ డెల్టాయిడ్కి ఇవ్వడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా మీ ప్రేక్షకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లీడింగ్ అయ్యేంత వచ్చినప్పుడు
అని అంటే చర్మాన్ని మొత్తము కరిచేయడము, బ్లీడ్ అవ్వడము, లేదా ముఖం మీద ఘాటు పెట్టడము, దీన్ని స్టేజ్ 3 వూండ్స్ అంటామన్నమాట. ఎప్పుడైతే ఈ స్టేజ్ 3 వూండ్స్ ఉంటాయో అవి చాలా త్వరగా నర్వస్ సిస్టమ్ ద్వారా, స్పైనల్ కార్డ్ ద్వారా మెదడుకి వెళ్ళిపోతుంది. తర్వాత రివర్సిబుల్ చేయడం కష్టము. ఎందుకనంటే ఈ లక్షణాలు ఎలా కనిపిస్తాయనంటే మనకి నెమ్మదిగా డల్గా అయిపోవడము, తర్వాత గాలి తగిలినా సరే కానీ గాలి పీల్చుకోలేకపోవడము, వాటర్ సౌండ్ విన్నా సరే కానీ తాగలేకపోవడము. సో ఈ రకంగా స్పాజమ్ అనేది రావడము. సో ఏరోఫోబియా అంటాము, అంటే గాలితోటి వచ్చేది. సో ఇట్లా హైడ్రోఫోబియా అంటాము, అంటే వాటర్ తాగలేకపోవడం, స్పాజమ్ రావడం. సో ఈ స్టేజెస్ వచ్చేసి తర్వాత మెదడుకి పూర్తిగా వ్యాధి మొత్తం వెళ్ళి తర్వాత మరణించడం సంభవిస్తుంది. అంటే నివారణ చర్యలకు ముందే వ్యాక్సినేషన్ తప్ప ర్యాబీస్ సోకిన తర్వాత దాని నివారణ అనేది సాధ్యం కాదు. ఎందుకనంటే అసలు అది చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. నర్వస్ సిస్టంలోకి ఒక్కసారి వెళ్ళిపోయి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మనిషి చనిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేలిగ్గా తీసుకోకూడదు. రేబీస్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈవెన్ వీధి కుక్కల్లో కానీ, మన పెట్ డాగ్స్ అయినా సరే కానీ, ఎటువంటి డాగ్ కరిచినా సరే కానీ వ్యాక్సినేషన్ ఈజ్ మస్ట్, తీసుకోవాల్సిందే. అండ్ వాషింగ్ ఆఫ్ ద వూండ్, మళ్ళీ చెప్తున్నాను, వాషింగ్ ఆఫ్ ద వూండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం హాస్పిటల్ వరకు రీచ్ అయ్యి వ్యాక్సిన్ తీసుకునేటకి టైం పడుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ నర్వస్ సిస్టంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మొట్టమొదటి స్టెప్ మనం వాష్ చేసి దాన్ని అక్కడ ఆపేస్తున్నాం. ఏదైతే సెలైవరీ గ్లాండ్స్ ద్వారా ఈ సెలైవా తోటి ఏదైతే వచ్చిందో అది మన శరీరంలో నుంచి లోపలికి వెళ్లకుండా ఇమ్మీడియట్లీ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు వీధి కుక్కలు అనేవి ప్రధానంగా పెట్ డాగ్స్లో కూడా ఈ ర్యాబీస్ వైరస్ అనేది ఉంటుంది. కాకపోతే వీధి కుక్కల్లో అధిక శాతం ఈ ర్యాబీస్ వైరస్ ఉండే ప్రమాదం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వీధి కుక్కల బారిన పడితేనే చాలామందిలో ఈ తీవ్రత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే పెట్ డాగ్స్లో చాలా వరకు వ్యాక్సిన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీధి కుక్కల్లో ఎంతవరకు వ్యాక్సినేషన్ జరుగుతుందన్న విషయం అనేది ఎవరికి కూడా అంతగా అవగాహన ఉండదనేది చాలామంది నిపుణుల్లో జరుగుతున్నమాట. అయితే ర్యాబీస్ వ్యాధి అనేది దానికి చికిత్స ఉండదు. ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ ఒకవేళ ఆ వ్యాధి వైరస్ సోకి ర్యాబీస్ బారిన పడినట్టుగా అయితే దానికి మరణమే కానీ దానికి వైద్య చికిత్స లేదన్నది వైద్యులు చెబుతున్నమాట. అందుకే కుక్క కరవగానే ప్రాథమిక చికిత్స అనేది ప్రధానంగా అత్యంత ముఖ్యం. కరిచిన వెంటనే ఆ గాయాన్ని కడగాలి సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత చికిత్స చేయించుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తేనే మనిషి ప్రాణాంతకం నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్ కె రాంబాబు చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.